డే 13 ఆఫ్ వెయిట్ లాస్ ఫర్ న్యూ ఇయర్. సో ఇవాళ వెయిట్ చెక్ చేసుకున్నాను. సేమ్ నిన్న వెయిటే ఉన్నాను, ఏం తగ్గలేదు, పెరగలేదు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఈ ఛాలెంజ్లో. సో మార్నింగ్ లెగ్గానే ఎయిదర్ ఫస్ట్ ఒక బ్లాక్ టీ కానీ లేకపోతే షుగర్లెస్ టీ కానీ, సమ్టైమ్స్ బ్లాక్ టీలో ఇట్లాగా ప్లెయిన్గా కాకుండా కొంచెం జింజరు, కొంచెం ఇలాచీ, లెమన్ అండ్ సమ్టైమ్స్ గీ ఆర్ బటర్ కూడా వేసుకుంటా. సో ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో ఒక లెమన్, కొంచెం జింజర్, ఇంకా బటర్ కూడా వేసుకున్నా. ఒక లెమన్ అంటే హాఫ్ స్లైస్ అంతే, మళ్ళీ ఫుల్ వేస్తే చాలా లైక్ పళ్ళు గోర్లు పోతాయి. దిస్ ఇస్ ద వన్ మీల్ ఆఫ్ ద డే. సో ఇవి వచ్చి మిల్లెట్స్ ఉడకబెట్టినవి అండ్ ఇది వచ్చి అరటికాయ ఫ్రై, కొంచెం ఆవకాయ సైడ్లో. సో ఇంకా ఏంటంటే ఇంకొక మీల్ వచ్చి వన్ మీల్లోనే ఇంకొక బౌల్ వచ్చి ఇది ఫుల్ తోటకూర వేసి చేసిన పప్పు. తోటకూర కాదు, బచ్చల కూర. ఓకే, బచ్చల కూర వేసి చేసిన పప్పు. దాంట్లోకి ఇట్లా జస్ట్ వితౌట్ ఆయిల్ సాటే చేసిన ఓట్స్. దానివల్ల ఏమవుతుందంటే ఓట్స్లో ఫైబర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అది డైజెస్ట్ అవ్వాలి అంటే ఇదర్ ఒక 1-2 మినిట్స్ అయినా సాటే చేసింది ఉండాలి, లేదంటే బాయిల్ అయినా చేయాలి. బాయిల్ చేస్తే ఆ క్రంచీనెస్ అది పోతుంది అండ్ ఆల్సో వాటర్ అబ్జర్వ్ చేసుకొని పప్పుతో అంత సెట్ అవ్వదు. సో నేను ఇట్లా దాన్ని సాటే చేసుకొని వేసేసాను పప్పు పైన. అండ్ సైడ్లో తినడానికి వడియాలు అండ్ ఎయిర్ ఫ్రైడ్ పన్నీర్, ఆల్సో చక్రాలు. అండ్ ఇదొచ్చి పెరుగు, ఆనియన్, టొమాటో, ఇంకా చెన్న. కాబులి చెన్న ఉంటుంది కదా, అది సాలెడ్ లాగా చేసుకొని తింటున్నా. లైట్గా పెరిగేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో లెమన్ కూడా వేసాను, ఉప్పు కారం లెమన్ వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ కదా, మంచి సాలెడ్. సో ఇది వచ్చి బనానా. దిస్ ఇస్ ఈ బనానా వచ్చి డిజర్ట్లా తీసుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ మై హోల్ మీల్. ఇది మొత్తం ఎన్ని క్యాలరీస్ తెలుసు? ఈ మీల్ మొత్తం 1070 క్యాలరీస్. సో ఇన్ని ఐటమ్స్ తింటున్నా. యాక్చువల్లీ ఇవి చాలా ఎక్కువ క్యాలరీస్ గైస్. యూజువలీ నేను ప్రోటీన్ షేక్ జిమ్కి వెళ్ళే ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. సో అలానే చేశాను ఇవాళ కూడా. అండ్ ఎందుకో ఓమాడ్ చాలా రోజుల తర్వాత చేశాను కదా, మళ్ళీ సరిపోదేమో అని చెప్పి ప్రోటీన్ షేక్ వాటర్ అని అనుకున్నా ఫస్ట్. ప్రోటీన్ షేక్ వాటర్, ఆ ఓమాడ్ మీల్ కాకుండా ఒక 2 or 3 టీస్ అవైతే కంప్లీట్గా ఒక లైక్ 1200 క్యాలరీస్ అవుతాయి అని అనుకున్నా. బట్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్, సరిపోదు అని ప్రోటీన్ షేక్ ప్రోటీన్ పౌడర్తో పాటు మిల్క్ అండ్ ఆల్సో లైక్ బనానా కూడా వేసాను. దానివల్ల క్యాలరీస్ ఎక్కువ అయిపోయాయి. తీయట్లేదు గైస్ వీడియోస్, ఎందుకంటే రోజు నేను చేసేది డ్యాన్స్ అండ్ ఆల్సో మా అయితే వాకింగ్, ఎలిప్టికల్, సైకిల్ ఇవే. సో ఇంకా రోజు క్లిప్స్ తీయట్లేదు, అప్పుడప్పుడే తీస్తున్నా. ఇంకా అవే మళ్ళీ రిపీటెడ్గా పెడుతున్నా. ఇంకొంచెం స్ట్రెంగ్త్ గెయిన్ అయితే అప్పుడు ఐ స్టార్ట్ ద స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషన్స్. అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టడానికి ఉంటుంది, బికాస్ వి డూ ఫర్ డిఫరెంట్ ఏరియాస్ కాబట్టి. ఆ తర్వాత వచ్చి మంచిగా ప్రోటీన్ షేక్ తాగి ఇంకా రిలాక్స్ అయ్యాను కాసేపు. ఆ తర్వాత అప్డేట్ ఇచ్చాను. హే గైస్, సో ఇవాళ December 13, డే 13. సో ఇవాళ నేను ఎందుకు ఈవినింగ్ అప్డేట్ ఇస్తున్నా అంటే, సో లైన్గా లాస్ట్ వీక్ అంటే నేను ఇప్పటికీ ఛాలెంజ్ స్టార్ట్ చేసి 13 days అవుతుంది కదా, కాకపోతే ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందు కూడా లైన్గా ఫస్ట్ 6 days వర్కౌట్ చేసి 1 day రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ లైన్గా ఇవాళ 5th day ఆఫ్ వర్కింగ్ అవుట్ అనమాట. సో లైక్ 1 day రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 days చేసిన ఆ ఫెటిక్ అనేది ఉండిపోయిందనమాట బాడీలో. సో పెద్ద నీరసం అని చెప్పను, బట్ లైక్ లెథార్జీ వాజ్ దేర్. అంటే లైక్ కొంచెం లో ఫీలింగ్, కొంచెం నీరసం అది అలా ఉందన్నమాట. సో దానివల్ల మార్నింగ్ ఐ కుడెంట్ ఈవెన్ ఓపెన్ కెమెరా అండ్ టాక్ అబౌట్ ఇట్. సో ఇంకా జస్ట్ జిమ్కి చాలా లైక్ స్లోగా ఉండింది డే అంతా. సో జిమ్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, తర్వాత వచ్చాను రిటర్న్. ఇంకా ఐ వాంటెడ్ టు స్కిప్ వర్కౌట్. ఓకే, సండే ఎలాగో అవ్వదు, ఎందుకంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది.
సో మార్నింగ్స్ నేను ఈ మధ్య చేయలేకపోతున్నాను కదా వర్కౌట్, ఈవినింగే కాబట్టి ఖచ్చితంగా స్కిప్ అయిపోద్ది సండే. సో అందుకని ఇవాళ ఐ పుష్డ్ మై సెల్ఫ్ అండ్ వెంట్. ఓకే, ఎందుకు ఇవాళ ఒమాట్ చేశాను అంటే రోజు మార్నింగ్ లైక్ తినట్లేదు కదా, ఈవినింగ్ 3కి తింటున్నా కదా, సో హాఫ్ తింటున్నా వాట్ ఎవర్ 600 క్యాలరీస్ అట్లాగా. సో మళ్ళీ జిమ్ నుంచి వచ్చాక నైట్ తింటున్నా. జిమ్ నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుంది, 9:30 10 అయిపోతుంది. సో 10:30కి ఆ టైంకి తింటున్నా. నాకు అది యాక్చువల్లీ టూ లేట్ అనిపించింది గైస్. అంటే అసలు బాడీకి లైక్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఈట్ ఇన్ దట్ నైట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో 8 తిన్నా కొంచెం ఎర్లీగా తినాలి అని అనిపించింది. కాకపోతే న్యాచురల్గా అలవాటు కొద్దీ 1 o'clockకి తింటున్నాను కదా, సరే ఒమాడ్ లాగా చేద్దామని అనుకున్నా. బట్ ఆ 1ది కాస్త ప్రెప్ చేసుకునేసరికి 2 అయిపోయింది టైము. సో 2 o'clockకి ఐ హ్యాడ్ అ వెరీ 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 బిగ్ మీల్. కాకపోతే నేను ఏంటంటే వర్కౌట్ ఈవినింగ్ చేస్తా కాబట్టి వర్కౌట్ అయిపోయాక తాగడానికి ఒక ప్రోటీన్ షేక్ ఒకటి పెట్టుకున్నా అంతే. మిగతా అన్నీ నేను మధ్యాహ్నం 2 to 3 మధ్యలో తినేసా. సో తినేసేసరికి ఇంకా నిద్ర వచ్చింది, ఇంకా నీరసం వచ్చింది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు లైక్ స్కిప్ వర్కౌట్ టుడే. కాకపోతే ఎలాగో అసలు ఆఫీస్ కూడా మానేసి లీవ్ పెట్టేద్దాం అనుకున్నా. బికాజ్ ఈ మధ్య అసలే ఫుడ్ కంటెంట్ తగ్గింది కదా, సో అంత ఫుడ్ ఒకేసారి తినేసరికి ఐ జస్ట్ డిడ్ నాట్ ఫీల్ ఓకే. కాకపోతే ఇంకా వీ హ్యావ్ టు కీప్ గోయింగ్. అంటే నీరసం కాదు, సంథింగ్ జస్ట్ ఫీలింగ్ లో అంతే. సో ఇంకా వెంటనే ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళాను, ఏం అప్డేట్ ఇవ్వలేదు అందుకే. అండ్ ఆఫీస్ నుంచి వచ్చి జిమ్కి అసలు వెళ్ళాలని లేదు, వెళ్ళినా అసలు నేను సరిగ్గా ఏం చేయలేదు గైస్. జిమ్ కార్డియో లైక్ ఇప్పుడు చెయ్యి ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి కార్డియోనే చేస్తున్నాను కదా, డాన్స్ అది. సో ఇప్పుడు ఏదైనా విగరస్ మూమెంట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఇలా ఇలా అనే దగ్గర ఇలా, సో మీకు అర్థం, జంప్ చేసే దగ్గర జస్ట్ ఇలా అలా చేశాను. సమ్హౌ అటెండెన్స్ అయితే మార్క్ చేశాను. సో ఇంకా ఎలిప్టికల్లో ఒక 40 minutes స్లోగా లైక్ వాకింగ్ ఎంతో అంతే, అంతకుమించి ఏం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ దేర్ అండ్ డూ ఇట్. ఎందుకంటే వన్ థింగ్, ఆల్రెడీ కొంచెం టైర్డ్గా ఫెటిక్గా ఉంది డ్యూ టు లైక్ కంటిన్యూస్ డెఫిసిట్ ఫ్రమ్ లాస్ట్ మెనీ డేస్. సో నెంబర్ 2 ఇంకొకటి ఒమాడ్ వల్ల ఇంకా నిద్రలాగా నీరసంలాగా అలా ఉండింది. సో ఐ నో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ తెలిసి కూడా మళ్ళీ నేను మళ్ళీ కంటిన్యూస్గా ఇంకో 4 days వెళ్ళలేను, సండే కూడా స్కిప్. సో అందుకనే ఇంకా ఐ పుష్డ్ మై సెల్ఫ్ అండ్ వెంట్ టుడే. రేపు కూడా అంతే, నాకు నీరసంగా ఉన్నా ఐ లెస్ గో దేర్ డూ సంథింగ్. రేపు సాటర్డే, సో ఐ హ్యావ్ టైమ్ టు గో టు జిమ్. సో అంతే గైస్, ఇప్పుడైతే ప్రోటీన్ షేక్ తాగాను జిమ్ నుంచి వచ్చి, అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎన్ని స్టెప్స్ అయ్యాయంటే 12,300 స్టెప్స్ అయ్యాయి. సో ఐ ట్రై టు జస్ట్ వాక్ స్లోలీ అండ్ ఎడిట్, ఎలాగో ఎడిట్ చేయాలి, సో అప్పుడే వాక్ చేసేస్తాను. బట్ నాట్ మచ్, అస్సలు విగరస్గా వాక్ చేసి పడిపోతానేమో అన్నట్టుంది నాకు. సో అంతే గైస్, అదే ఇవాళ అప్డేట్. ఒక్కోసారి ఇట్లా బాల్కనీలో నడుస్తా, కాకపోతే మరీ క్వైట్గా ఉంటే కొంచెం భయం వేస్తుంది. వీకెండ్స్ అయితే ఏదో ఒక సౌండ్స్ వినిపిస్తుంటాయి కాబట్టి ఇట్స్ ఫైన్. పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, బట్ ఎందుకో కొంచెం క్వైట్ ఏరియాలో అనిపిస్తుంది. నేను ఎంత కేర్ఫుల్గా తిందాం అనుకున్నానో చూస్తూ 1600 క్యాలరీస్ అయిపోయాయి. నేను ఇంకా ఒమాట్ చేసిందే టు లిమిట్ మై క్యాలరీస్. చూసారా ఎలా క్రాస్ అయిపోయిందో. అండ్ ప్రోటీన్ మాత్రం మంచిగా వెళ్ళింది గైస్. ప్రోటీన్ చాలా ప్రయారిటైజ్ చేసుకున్నా కాబట్టి 81 grams వెళ్ళింది. స్టెప్స్ కూడా 15,000 స్టెప్స్లో కొంచెం డాన్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. ఇంకా లేట్ అవ్వకుండా అప్డేట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను.